వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజలు తిరగబడుతున్నారు. తాజాగా కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఏటిమొగ్గ గ్రామంలో చుక్కెదురైంది. తొలి రోజు ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆయన్ను జనం నిలదీశారు. ఏటిమొగ్గ వచ్చి ఎన్నేళ్లైంది, మా మత్స్యకారులకు ఏం చేశావని ఇప్పుడు వచ్చి ఓట్లడుగుతున్నావంటూ ప్రశ్నించారు. చెత్త మీద కూడా పన్ను వేస్తారా అని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో మహిళ ఇంటి ముందు కూర్చుని ద్వారంపూడిని నిలదీసింది. ఎమ్మెల్యేపై మత్స్యకార మహిళలు మండిపడ్డారు. ఎమ్మెల్యే ద్వారంపూడిని ఎక్కడికక్కడ ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అప్పారావుని అడిగి తెలుసుకుందాం. అప్పారావు. శంకరి, కాకినాడ జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులపై ప్రజల్లో తిరుగుబాటు తీవ్ర స్థాయిలో వ్యక్తం అవుతుంది. ఎక్కడికెక్కడ ఎన్నికల ప్రచారం కోసం ఇంటింటికి వెళ్తున్న నేతలను ప్రజలు కడిగి పారేస్తున్నారని చెప్పొచ్చు. ఇటీవల ప్రతిపాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సుబ్బారావును ప్రజలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి నిలదీశారు. గ్రామానికి ఏం చేశారని చెప్పి చెప్పడంతో అక్కడి నుంచి జారుకున్నారు. అది జరిగిన కొన్ని రోజులకి తాజాగా కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా ప్రజల నుంచి నిరసన సెగ తగిలింది. తాజాగా తొలి రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించిన ద్వారంపూడి కాకినాడ నగరంలోని ఏటిమొగ్గ ప్రాంతంలో మత్స్యకార ప్రాంతానికి వెళ్లారు. ఇంటింటికి వెళ్లి వైసీపీకి ఓటేయాలంటూ అభ్యర్థించే ప్రయత్నం చేయగా ఒక్కసారిగా మహిళలందరూ కూడా ద్వారంపూడిపై తిరగబడినంత పని చేశారు. ఈ తమ ప్రాంతం అయిన మత్స్యకార గ్రామంలోని ఏటిమొగ్గ ప్రాంతానికి వచ్చి ఎమ్మెల్యే ఎన్నేళ్లైంది, ఇన్నాళ్ళకు తమ ప్రాంతం గుర్తొచ్చిందా, ఈ ఊరికి కనీసం ఇన్నేళ్లలో ఏమీ చేయలేదు, ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారని చెప్పి కడిగి పారించారని చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే మత్స్యకార మహిళలు నిలదీసిన ప్రశ్నలు అయితే కూడా ఎమ్మెల్యే సమాధానం చెప్పలేక వాళ్ళు బతిమాలుకున్న పరిస్థితి నెలకొందని చెప్పాలి. మరో పక్క అయితే కొంతమంది మహిళలు ఇన్నాళ్ళు ఏమీ చేయని మీరు గ్రామానికి వచ్చి ఏ ఓట్లు ఎలా అడుగుతారని చెప్పి ప్రశ్నించడమే కాకుండా చెత్త పన్ను పేరుతో తమను ప్రభుత్వం చాలా ఇబ్బంది పాలు చేస్తుందని చెప్పి ఎమ్మెల్యే ముఖం మీద వీళ్ళందరూ కూడా కడిగి పారేయడంతో ఎమ్మెల్యే దెక్క తెచ్చిపోయిన పరిస్థితి నెలకొంది. అయితే వాళ్ళందరూ కూడా సముదాయించుకుంటూ ముందుకు వెళ్ళినప్పటికీ కూడా మహిళలు మాత్రం ఏమాత్రం వదలకుండా ఎమ్మెల్యేను నిలదీస్తూ ఉన్నారు. మరో పక్క అక్కడి నుంచి పక్కకు వచ్చిన మరొక మహిళతో కూరగాయల వ్యాపారంతో మాట్లాడుతుండగా ఆ మహిళ కనీసం ఎమ్మెల్యే కూడా గౌరవించకుండా ఆవిడ కూడా ఈ ప్రభుత్వం తమకు ఏం చేసింది, సంక్షేమ పథకాలు ఏమండాయి, కనీసం అభివృద్ధి లేదని చెప్పి కూడా కడిగి పారేసిన పరిస్థితి నెలకొన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఎమ్మెల్యే తొలి రోజు ప్రచారంలో ఎక్కడికక్కడ నిరసన నిలదీతతో తోక ముడిచిన పరిస్థితి నెలకొందని చెప్పాలి. శంకరి.